ప్రకటన గ్రంథంలోని 7 సంఘముల వివరణ పార్ట్ 2 స్ముర్నా సంఘము. ఈ సంఘమునకు యేసుక్రీస్తు వారు మొదటివాడెను కడపటివాడినై ఉండి మృతుడై మరలా బ్రతికినవానిగా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఈ స్ముర్నా సంఘం యొక్క మంచి లక్షణాలు ఏమిటంటే దేవుని కొరకు శ్రమలు పడే తత్వం, దేవుని కొరకు దరిద్రతను అనుభవించే లక్షణం, అలానే యూదులు కాక యూదులమని చెప్పుకునే సాతాను సమాజపు వారి వలన దూషింపబడడం. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే స్ముర్నా సంఘం ఎటువంటి లోపాలు లేని సంఘంగా కనబడుతుంది. ఇన్ని మంచి లక్షణాలు చూసిన దేవుడు చివరి వరకు ఇదే విశ్వాసంతో ఇదే నమ్మకంతో ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని ఒక ధైర్యాన్ని చెబుతాడు. మీకొక ప్రశ్న, ఈ భూప్రపంచంలో మృతుడై తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ఎవరో, ఆయన పేరు ఏమిటో కామెంట్ చేయండి.